తిరుపతి జిల్లాలో అర్ధరాత్రి కొందరు దుండగులు బీభత్సం సృష్టించారు. ఆర్కే మీట్ ఫుడ్స్ హోటల్ను ధ్వంసం చేశారు. లాంగ్ లీజ్ ఇచ్చేందుకు టౌన్ క్లబ్ మెంబర్స్ ప్రయత్నించినట్టు హోటల్ నిర్వాహకుడు ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న లీజుదారుడు ఖాళీ చేసేందుకు ఒప్పుకోకపోవడంతోనే దాడి చేసినట్టు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 60 సంవత్సరాల చరిత్ర కలిగిన క్లబ్. ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగల. ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే, ఈ మధ్యకాలంలో మాకు రామారావు విగ్రహం పైన రోడ్డు ఎవిడెన్స్ ఇచ్చామని టీడీఆర్ బాండు ఒక 8-9 నెలలకు ముందు 1,08,00,000 రూపాయలు టీడీఆర్ బాండు మాకు వచ్చింది. వచ్చిన వెంటనే గతంలో ఒక 25-30 సంవత్సరాలుగా ఉంటున్న ఆర్కే రామకృష్ణారెడ్డి అతను మా టౌన్ క్లబ్లో జీవిస్తున్నాడు. ఆ రోజుల్లో నేను బతుకుంటాను ఒక క్యాంటీన్ పెట్టుకొని అని ఆ రోజున్న బాడీలో అడుక్కొని ఇక్కడ ఒక క్యాంటీన్ పెట్టుకోగలిగినాడు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ టౌన్ క్లబ్లోనే బతుక్కుంటున్నాడు. ఈ మధ్యకాలంలో మేము టీడీఆర్ బాండ్ వచ్చిన తర్వాత ఆ పక్క బిల్డింగ్ కూడా పడిపోతున్నది. నువ్వు ఖాళీ చేయ వీసానంలో మాకు అగ్గుండది. అప్పటి నుంచి క్లబ్ ఈ విధంగా శిథిలం పట్టిపోయింది. నువ్వు ఖాళీ చేయి, మేము బిల్డింగ్ కట్టి ఏ బంగారంగులకో లేకపోతే ఓటర్లో మేము కట్టాలని చెప్పి 8 నెలల నుంచి 3 నోటీసులు అఫీషియల్గా 3 నోటీసులు ఇచ్చాం. 3 నోటీసులు తీసుకొని ఫైనల్గా వచ్చి 9వ నెలలో మేము అడిగితే మేము ఖాళీ చేసేది లేదు, మీరు మమ్మల్ని అడిగేదానికి, నేను ఖాళీ చేయనంటే చేయను అని నిగ్గేసిగా చెప్పాడు.